ప్రతిక జాతీయ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండగా అధికార విపక్షాలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. విపక్షాలు తమ ఐక్యత చాటుతూ రెండోసారి సమావేశమయ్యాయి. బీహార్లో తొలి విడత భేటీ సక్సెస్ అవ్వగా 2 రోజుల పాటు సిలికాన్ సిటీ బెంగళూరు వేదికగా గేమ్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. కమలనాథులు కూడా కథనోత్సాహానికి కాలు తుప్పుతున్నారు. మళ్లీ ఎన్డీఏ బలోపేతంపై దృష్టి పెడుతున్నారు. దూరమైన మిత్రులకు ఆహ్వానాలు పంపి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కర్ణాటకలో విక్టరీతో కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తుండగా దక్షిణాది దెబ్బకు డీలా పడిన కమలం మళ్లీ కోలుకునేలా ఎత్తుగడలు సిద్ధం చేస్తోంది. సంకీర్ణ రాజకీయాల్లో చక్రం తిప్పిన కాంగ్రెస్, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ యూపీఏతో సక్సెస్. వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చిన యూపీఏ ఎన్డీఏను ఢీకొట్టేందుకు మరోసారి వ్యూహాలు. కొత్త పేరుతో ఢిల్లీ కోటను బద్దలు కొట్టాలని ప్లాన్. 2024 లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఎన్డీఏ సర్కారును గద్దె దింపడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఐక్యంగా పోరాడాలనే నిర్ణయం మేరకు కలిసి సాగుతున్నాయి. ఇప్పటికే ఓ దఫా బీహార్లో నితీష్ కుమార్ అధ్యక్షతన మీటింగ్ జరిగింది. రెండో మీటింగ్ కాంగ్రెస్ నేతృత్వంలో బెంగళూరులో జరుగుతోంది. గత భేటీలో విపక్ష పార్టీల అధినేతలు కీలక సూచనలు చేశారు. పార్టీ అభ్యర్థులు బలంగా ఉన్న చోట బీజేపీ అభ్యర్థిగా ఒకరినే పోటీకి పెట్టాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈసారి సమావేశంలో ఎన్నికల్లో పోటీ అంశంపై ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే యూపీఏ పేరు మార్పుపైన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. 2004-2009లో ఐక్య ప్రగతిశీల కూటమి యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ యూపీఏ పేరుతో 2 సార్లు అధికారం చేపట్టారు. మరో 2 సార్లు విపక్షంలో ఉన్నారు. అయితే ఈసారి కూటమి పేరు మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. అలాగే అలయన్స్ ను ఎవరు లీడ్ చేస్తారనే అంశంపైన క్లారిటీ ఇస్తారనే టాక్ నడుస్తోంది. అర్జునుడి గురి చెట్టు మీద ఉన్న పిట్ట కంటే దాని కన్నుపైన ఎలా ఉందో ఈసారి విపక్షాలు కూడా బీజేపీ పాలన, మోడీ పనితీరుపై అంతే ఆగ్రహంగా ఉన్నాయి. ఎలాగైనా ఢిల్లీ గద్దెపై కాషాయ జెండాను దించేయాలని గట్టిగా భావిస్తున్నాయి. బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలు అధికారంలో ఉన్న చోట కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని గుర్రుగా ఉన్నారు. గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగంతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలను ఉసిగొల్పుతున్నారని మండిపడుతున్నారు. ఆయా అంశాలపై న్యాయ పోరాటానికి దిగారు. ఓవైపు అపోజిషన్ మీటింగ్ జరిగే క్రమంలోనే తమిళనాడులో ఈడీ రైట్స్ కలకలం రేపాయి. మనీ లాండరింగ్ కేసులో అధికార డీఎంకే కీలక నేత, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పొన్ముడి, ఆయన కుమారుడు ఎంపీ గౌతమ్ సిగమణి నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు నిర్వహించారు. దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలని జనం అన్నీ గమనిస్తున్నారని డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం స్టాలిన్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అటు ఢిల్లీ, బెంగాల్, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో గవర్నర్లతో గవర్నమెంట్లకు వార్ నడుస్తోంది. ఈ పరిణామాలన్నింటినీ ఎదుర్కోవాలంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపడం ఒక్కటే మార్గమని విపక్షాలు భావిస్తున్నాయి. So likewise, every state will have its own peculiarities. The idea is in the states, in a concrete form, to come to some sort of an understanding whereby the division of opposition votes does not help the BJP. Because today it's essential that to safeguard the character of the secular democratic India, the republic, it's essential to separate the BJP from the reins of power and the government. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో కాంగ్రెస్ సక్సెస్ అవుతోంది. మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ విడతల వారీగా చేపట్టిన భేటీలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. బీహార్ మీటింగ్కు ముందు నితీష్ ను ముందు పెట్టి నడిపిన యంత్రాంగం గుడ్ రిజల్ట్ తీసుకొచ్చింది. అయితే ఆ తర్వాత ఆప్ జాతీయ కన్వీనర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేసిన ప్రతిపాదనకు కూడా బెంగళూరు మీటింగ్కు ముందే కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చింది. ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్పై కేజ్రీవాల్ సర్కార్ పోరాటానికి మద్దతు తెలిపింది. ఈ విషయంలో ఎలాంటి గందరగోళానికి తావులేదని తేల్చి చెప్పింది. ఈ మీటింగ్కు ఆప్ వస్తుందో లేదో అనే ఊగిసలాటకు కూడా తెరపడింది. విపక్షాల ఐక్యతకు గండిపడుతుందనే అనుమానాలు పటాపంచలయ్యాయి. బెంగళూరు తరహా ఫలితాలే వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఉంటాయని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు.
విపక్షాల మీటింగ్ ను కాపీ కొట్టి ఎన్డీఏ సమావేశం పెడుతున్నారని అఖిలేష్ ఎద్దేవా చేశారు. कि देश की जनता इस बार भारतीय जनता पार्टी को पूरी तरह हरा करके भेजेगी और सबसे पहले मैं धन्यवाद दूंगा कर्नाटक की जनता को जिन्होंने फैसला लेकर के भारतीय जनता पार्टी को हराया। और इसी तरह मुझे देश के कोने कोने से जानकारी मिल रही है कि भारतीय जनता पार्टी का सफाया होगा और नकल करने वाले कभी पास नहीं होते हैं। जैसे ही उन्हें पता लगा कि बेंगलोर में बैठक होने जा रही है, उन्होंने अपनी बैठक बुलाई है, तो नकल करने वाले लोग कभी कामयाब नहीं होते। अपनी पोजीशन क्लियर करते हुए इस दिल्ली के अध्यादेश के खिलाफ अपना स्टैंड क्लियर किया है। బెంగళూరులో విపక్షాల సమావేశానికి మొత్తం 24 పార్టీలు హాజరవుతున్నాయి. జేడీయూ, ఆర్జేడీ, సిపిఐ, సిపిఎం, ఎన్సీపీ శరద్ వర్గం, శివసేన ఉద్ధవ్ వర్గం, టీఎంసీ, ఏఏపీ, డీఎంకే, ఆర్ఎల్డీ, ఆర్ఎస్పీ, బీసీకే, ఎండీఎంకే, కేడీఎంకే, కేరళ కాంగ్రెస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సమావేశానికి జై కొట్టాయి. విపక్షాల భేటీపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న 140 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసమే ఈ భేటీ అని చెప్పారు. విపక్షాలన్నీ కలిసి అవగాహన, ఐక్యతతో పనిచేస్తూ ముందుకెళితే ఫలితాలు అవే వస్తాయన్నారు. కర్ణాటక ఫలితాలతో అది నిరూపితమైందన్నారు. భేటీలో ఏ అంశాలపై చర్చిస్తామన్నది ఇప్పుడే చెప్పలేమని, అందరి నిర్ణయాలు సేకరించి ఫైనల్ డెసిషన్ తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు. We feel with this climate, with this understanding, with this unity, we will take it forward and the results will come out as Karnataka has given us a mandate. The entire country will give us a mandate on 24. How Yediyurappa become the Chief Minister of Karnataka? Taking away Congress JDS MLAs. When what happened in the election? Same thing will happen in Maharashtra also, brother. Don't worry. People will not go with these things. They can divide the party by misusing ED agencies, but common people, general people will not go with that. శరద్ పవార్ మీటింగ్ కు మంగళవారం హాజరు కానున్నారు. ముఖ్యమైన సమావేశం ఉండటం వల్ల తాను మంగళవారం బెంగళూరుకి వస్తానని ముందే సమాచారం ఇచ్చారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వెల్లడించారు. అతను దూరంగా ఉంటున్నారనే వదంతులకు తెరదింపారు. బీజేపీ నేతృత్వంలో జరగనున్న ఎన్డీఏ సమావేశంపైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలన్నింటినీ ఎదుర్కోవడానికి తాను ఒక్కడినే సరిపోతానని చెప్పిన మోడీ ఇప్పుడు ఎన్డీఏ భేటీ నిర్వహించాల్సిన అవసరం ఏంటని ఎద్దేవా చేశారు. అసలు ఆ పార్టీలు రిజిస్టర్ అయ్యాయా అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఏకం కావడంతో బీజేపీ కంగారు పడుతోందన్నారు. అందుకే బల ప్రదర్శన ప్రారంభించిందని ఖర్గే విమర్శించారు. मैं अकेला ही भारी हूँ अपोजिशन, सारे अपोजिशन को, फिर अपोजिशन आए कहाँ से उनके पास? सारे अपोजिशन को अकेले ही भारी है, तो मैं एक ही काफी हूँ बोले तो फिर क्यों 30 लोग पार्टियों को जमा रहे? और वो 30 पार्टी के नाम तो बताओ आप. वो 30 पार्टी के लोग इलेक्शन कमेटी में या इलेक्शन ऑफिस में रजिस्टर करे सो है क्या यूं ही बुला रहे सबको? तो ये तो मालूम होने दो. మంగళవారం జరగనున్న ప్రధాన సమావేశానికి ఎజెండాను దాదాపు ఖరారు చేస్తారు. కనీస ఉమ్మడి కార్యక్రమం రూపకల్పనకైనా క్లారిటీ తీసుకొస్తారు. రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటు ప్రక్రియపైన చర్చించే అవకాశాలు ఉన్నాయి, చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత యూపీఏ హయాంలో కామన్ మినిమం ప్రోగ్రాంలో భాగంగా అనేక వినూత్నమైన కార్యక్రమాలు అమలు చేశారు. ఉపాధి హామీ వంటి పథకాలతో పేదలకు భరోసా కల్పించారు. ఈసారి దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన సమస్యలకు పరిష్కారంగా సీఎంపీలో చోటు కల్పిస్తారని తెలుస్తోంది. ధరల పెరుగుదలతో పాటు నిరుద్యోగం, రైతు సమస్యలు తదితర అంశాలపై పోరాటానికి ఉమ్మడి కార్యాచరణ ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కన్నడ ఫలితాలతో బీజేపీ భయపడుతోందా? బెంగళూరు ఓటమితో బెంగ పట్టుకుందా? పాత మిత్రులకు మళ్లీ ఆహ్వానాలు అందుకేనా? చంద్రబాబుకు ఢిల్లీ పిలుపు ఎందుకు దక్కలేదు? బీఆర్ఎస్ బీ టీంగానే కంటిన్యూ కానుందా? దేశ రాజకీయాలను యూపీఏ 2 దఫాలు శాసించింది. అదే స్థాయిలో ఢీకొట్టిన ఎన్డీఏ కూడా దశాబ్దం పాటు చక్రం తిప్పుతోంది.
ఆ తరువాత పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ పాత మిత్రులను వదులుకోలేదు. కొత్త మిత్రులను కలుపుకొని బీజేపీని గద్దె దించేందుకు ప్రయత్నిస్తోంది. ఇదే క్రమంలో గత ఎన్నికల్లో టీడీపీ కూడా యూపీఏతో కలిసి పనిచేసింది. తాజాగా మరింత స్ట్రాంగ్గా మోడీకి బీజేపీకి చెక్ పెట్టేందుకు పావులు కదుపుతోంది. కర్ణాటక విజయం తరువాత కాంగ్రెస్పై ఉన్న అనుమానపు మేఘాలు కూడా తొలగిపోయాయి. దేశవ్యాప్తంగా ఒక్కసారిగా హస్తం పార్టీ హవా కనిపిస్తోంది. విపక్షాలు కూడా కాంగ్రెస్తో ఉంటే కమలానికి కత్తెర వెయ్యొచ్చని విశ్వాసానికొచ్చినట్లు కనిపిస్తోంది. కొత్త బెట్టు చేసే నేతలు కూడా మెట్టు దిగి వచ్చి చేతులు కలుపుతున్నారు. ఈ పరిణామాలే ఇప్పుడు బీజేపీని కలవరపెడుతున్నాయి. దూరంగా ఉండి హస్తం పార్టీ విజయానికి గండి కొడతారనుకునే విపక్ష పార్టీలు కూడా హస్తంతో జట్టు కట్టడం కాషాయ దళాన్ని కలవరపెడుతోంది. ఇంకా ఆలస్యం చేస్తే అసలుకే ఎసురు వస్తుందనే ఆలోచన మోడీ, అమిత్ షా, నడ్డా త్రయంలో కనిపిస్తోంది. అందుకే హుటాహుటిన ఎన్డీఏ కూటమిని మళ్లీ యాక్టివ్ చేయాలని ప్లాన్ చేశారు. ఢిల్లీ వేదికగా సమరనాథం మోగించేందుకు సమాయత్తమయ్యారు. जहां तक यूपीए का सवाल है और ये जो ऑपोजिशन के अलायंस है, ये भानुमति का कुनबा है और कहीं का ईंट कहीं का रोड़ा, भानुमति ने कुनबा जोड़ा, इस तरीके का ये अलायंस है. न तो इनके पास नेता है, न ही नीयत है, न ही नीति है और न ही फैसला लेने की ताकत है. यह फोटो अपॉर्चुनिटी के लिए अच्छा है, लेकिन सच्चाई यह है कि न तो इनके पास कोई फैसला लेने की ताकत है और न ही वो नीयत है, न ही नेता है. स्वार्थ की राजनीति पर आधारित ये एकता की जो बुनियाद है वो बड़ी खोखली है और इसीलिए यह कोई डिलीवर करने के लिए नहीं है. यह 10 साल के यूपीए के सरकार के भ्रष्टाचार और घोटालों का टोला है. కర్ణాటక పరాభవం తర్వాత బీజేపీలో స్పష్టమైన ఆత్మరక్షణ ధోరణి కనిపిస్తోంది. పైకి గాంభీర్యం ప్రదర్శించినా లోపల గుబులు కనిపిస్తోంది. దక్షిణాదిలో పార్టీ ఇక కోలుకోవడం కష్టంగానే కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ బీజేపీలో లుకలుకులు ఇటీవల తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. చివరకు అధ్యక్ష మార్పునకు దారితీశాయి. అటు ఆంధ్రప్రదేశ్లోనూ పెద్దగా ప్రభావం లేకపోయినప్పటికీ అధ్యక్ష మార్పు అనివార్యమైంది. దక్షిణాదిలో అధికారంలో ఉన్న ఒక్క రాష్ట్రం కర్ణాటక కూడా చేజారిపోయింది. తెలంగాణలో ఢీకొడుతున్నట్లు సంకేతాలిచ్చిన బీఆర్ఎస్ బీ టీం అనే ఆరోపణలతో ఇక్కడ ఆశలు సన్నగిల్లాయి. ఈ పరిణామాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్న కమలం హైకమాండ్ దక్షిణాదిలో టార్గెట్ 170 పేరుతో నేతలకు దిశానిర్దేశం చేసింది. అయితే బీజేపీ దేశవ్యాప్తంగా సొంతంగా ఈసారి అన్ని ఎంపీ సీట్లు సాధించడం గగనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో 2 సార్లు 300+ స్కోర్ చేసిన కమలనాథులు ఇక వచ్చేసారి సింగిల్గానే ప్రభంజనం సృష్టిస్తామనే అతి విశ్వాసం చూపించారు. మిత్రులతోనూ తెర వెనుక శత్రుత్వం నడిపారు. బీజేపీతో ప్రయాణం అంటే పులిమీద స్వారీ అనేలా మిత్రపక్షాలను బెంబేలెత్తించారు. సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన రాష్ట్రాల్లో కబలించే ప్రయత్నాలు చేశారు. బీహార్లో నితీష్ సహా మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ముందే గమనించి తప్పుకున్నారు. ఆ తరువాత కూడా బీజేపీ తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది. श्रीमान अरविंद केजरीवाल बेंगलोर चले गए हैं जब दिल्ली डूबी हुई है, तो आप चले गए बेंगलुरु. तो दिल्ली के बाढ़ के डूबे लोगों पर कांग्रेस पार्टी खामोश, कुव्यवस्था पर, बंगाल में लोकतंत्र की हत्या के ऊपर ममता की तानाशाही और निरंकुशता पर कांग्रेस पार्टी और सीपीएम सीपीआई खामोश, तमिलनाडु के स्पष्ट भ्रष्टाचार पर भी खामोश. यही अवसरवादी गठबंधन मिल रहा है बेंगलोर में. और मैंने पहले भी कहा था कि 24 के लिए कोई वैकेंसी नहीं है. और मैंने एक सवाल पटना में उठाया था, ये 24 की बारात जो सज रही है, इसका दुल्हा कौन है? కన్నడ ఫలితాలతో భంగపడిన బీజేపీ దిద్దుబాటు చర్యలకు దిగుతోంది. టార్గెట్ 2024 దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల బీజేపీ అధ్యక్షుడితో పాటు ముఖ్య నేతలతో మోడీ వరుస సమావేశాలు నిర్వహించారు. 4 రాష్ట్రాల పార్టీ అధ్యక్షులను మార్చారు. అలాగే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం చేశారనే ప్రచారం జరిగింది. లోక్సభ ఎన్నికలకు ముందే తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. వీటిని సెమీఫైనల్గా భావిస్తున్న బీజేపీ ఆ దిశగా కార్యాచరణను రెడీ చేసుకుంటోంది.
ఓవైపు సొంతంగా మరింత బలపడే ప్రణాళికలు వేస్తున్న కమలం పార్టీ నయానో భయానో విపక్షాలు ఏకం కాకుండా ఎత్తుగడలు అమలు చేస్తోంది. ఓవైపు విపక్షాల మీటింగ్ సమయంలోనే ఈడీ రైడ్స్ తమిళనాడులో కలకలం సృష్టించాయి. ఇప్పటికే దర్యాప్తు సంస్థలను కేంద్రం ఉసిగొల్పుతోందనే ఆరోపణలకు తోడు ఇలాంటి పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. నితీష్, కేజ్రీవాల్, మమతా బెనర్జీ, శరద్ పవార్ కాంగ్రెస్ కూటమికి దూరంగా ఉంటారని బీజేపీ అంచనా వేసింది. అయితే విపక్షాల ఐక్య భేటీతో అలాంటి అనుమానాలకు తెరపడింది. ఇక ఎన్డీఏ బలోపేతమే సరైన నిర్ణయమని కమలనాథులు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. బెంగళూరు మీటింగ్కు ధీటుగా ఢిల్లీలో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో 24 పార్టీలున్నాయి. सत्ता के सिंहासन पे कैसे पहुंचे, हर आदमी जो है वो कहता है मोदी जी को हराने की सनक में लगा हुआ है और जनता जो है मोदी जी को जिताने के संकल्प में लगी हुई है. ये बात ये लोग भी जानते हैं कि ये अकेले चाहे लड़े और चाहे अखाड़े में एकजुट होकर के भिड़े, हर जगह इनको परास्त होना पड़ेगा, इनके सुपड़े को साफ होना पड़ेगा. ఎన్డీఏ భేటీకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విచిత్ర పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి పాత మిత్రుడైన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానం అందలేదు. ఒక్క ఎమ్మెల్యే గాని ఎంపీ గాని లేని పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి పిలుపొచ్చింది. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఇటీవల చంద్రబాబును కూడా అమిత్ షా ఢిల్లీకి పిలిపించుకుని మాట్లాడారు. ఆ తరువాత బాబు, పవన్ పొత్తులపై పెద్దగా స్పందించడం లేదు. ఢిల్లీ ఎన్డీఏ భేటీకి బాబుకి ఆహ్వానం అందకపోవడం చూస్తుంటే ఏపీలో పొత్తు లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. వైసీపీ మాత్రం ముందు నుంచి అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ కూటములకు సమదూరం అని చెబుతోంది. అయితే జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన పట్ల వ్యవహరించిన తీరుతో హస్తం పార్టీకి దగ్గరయ్యే అవకాశాలు లేవనేది రాజకీయ విశ్లేషకుల మాట. అలాగే ఏపీలో ఎలాగో బలపడే అవకాశాలు లేనందున వైసీపీ, బీజేపీ మధ్య రహస్య బంధం ఉందనే చర్చ కొత్తదేం కాదు. మరోవైపు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా జాతీయ పార్టీగా కాంగ్రెస్, బీజేపీకు సమదూరమని చెప్తున్నారు. బీఆర్ఎస్ భవితవ్యంపై ఇటీవల రాహుల్ గాంధీ ఖమ్మం టూర్లో క్లారిటీ ఇచ్చేశారు. కేసీఆర్ను తాము విపక్ష భేటీలకు ఆహ్వానించడం లేదని కుండబద్దలు కొట్టారు. అలాగే బీఆర్ఎస్, బీజేపీ బీ టీం అని స్పష్టం చేశారు. కేసీఆర్ పార్టీతో కాంగ్రెస్కు ఎలాంటి పొత్తులు ఉండబోవని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీకి దగ్గరవుతుందనే సంకేతాలు కూడా ఇటీవలొచ్చాయి. కేటీఆర్ కేంద్ర మంత్రులను కలవడం అనుమానాలకు తావిచ్చేలా చేసింది. आप देखिए, हरियाणा की एक तरफ दिल्ली है, एक तरफ पंजाब, दोनों तरफ आम आदमी की सरकार है, आम आदमी पार्टी की, और दोनों मुख्यमंत्री अपने सिर पे जिम्मेदारी लेने के लिए तैयार नहीं, दूसरे पे ठीकरा फोड़ने का कार्य करते हैं. और दिल्ली के मुख्यमंत्री ने 9 साल में एक भी डिपार्टमेंट अपने जिम्मे नहीं लिया, एक भी फाइल साइन नहीं की, और जब कोविड आया तब दूसरों पे ठीकरा फोड़ा. पानी की समस्या है तो दूसरों पे ठीकरा फोड़ा, बिजली की समस्या है तो दूसरों पे ठीकरा फोड़ा, पोल्यूशन की समस्या है तो दूसरों पे ठीकरा फोड़ दो. अपने ऊपर कभी जिम्मेदारी नहीं ली, साथ लगते राज्यों पे या बाकियों पे या केंद्र के ऊपर वो ठीकरा फोड़ने का काम करते हैं. श्रीमान अरविंद केजरीवाल जी और आम आदमी पार्टी के नेता जिम्मेदारियों से आखिर कब तक भागेंगे? देश की राजधानी को डुबो दिया है इन लोगों ने. ఎన్డీఏ మీటింగ్కు కేసీఆర్కు ఆహ్వానం అందకపోవడం వెనుక రహస్య వ్యూహమే కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ బలంగా లేని చోట కాంగ్రెస్ను దెబ్బకొట్టే ఎత్తుగడలో భాగమేనని అంటున్నారు. ఇప్పటికే మజ్లిస్ పార్టీ కూడా బీజేపీకి బీ టీం అనే ఆరోపణలున్నాయి. హిందూ ఓట్లు కమలం పార్టీకి పడేలా మైనార్టీల ప్రభావం ఉన్న చోట్ల విపక్షాలకు ఆ ఓట్లు పడకుండా అసదుద్దీన్ చీలుస్తున్నారనే రాజకీయ విమర్శలు ఉన్నాయి. మరోవైపు నిన్న మొన్నటిదాకా కేసీఆర్ దోస్తీ పార్టీగా ఉన్న కర్ణాటకలోని జేడీఎస్ ఎన్డీఏలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దిశగా ఆ పార్టీ అగ్రనేత కుమారస్వామి పావులు కదుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే కూటమి లేదంటే బీ టీం అనే ఫార్ములాను బీజేపీ గట్టిగానే అమలు చేస్తోందనే వాదనలు ఉన్నాయి. లేదంటే వాషింగ్ పౌడర్ నిర్మా తరహాలో కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి వాళ్లు కమలం గూటికి చేరడమో లేదంటే మోడీకి జైకొట్టడమో చేసిన తరువాత క్లీన్ చిట్ లభిస్తోందనే విమర్శలు పెరుగుతున్నాయి. మొత్తానికి 2024 సాధారణ ఎన్నికలకు ఏడాది ముందే దేశంలోని 2 ప్రధాన కూటములు అలర్ట్ అవుతున్నాయి.